నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నేటి తరం విద్యార్థులు భవిష్యత్తు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ నైపుణ్యాలు, ఆవిష్కరాత్మక దృక్పథాన్ని అలవర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, ఆవిష్కరణాత్మక ఆలోచనలు, సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా ల్యాబ్ ఆన్ వీల్స్ బస్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల విద్యార్థులకు సైతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసేందుకు ఏపీఎస్ఎస్డిసి ల్యాబ్ ఆన్ వీల్స్ ద్వారా చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. ఈ మొబైల్ ల్యాబ్లో విద్యార్థులకు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, 3D ప్రింటింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి ఆధునిక అంశాలపై ప్రయోగిక శిక్షణ ఇస్తారని చెప్పారు. దీనివల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి యు సాయి కుమార్, జిల్లా ఉపాధి అధికారి కె సుధా, జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఏపీఎస్ఏఎస్డి ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలోని కవిటి మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ చింతామణి అమ్మవారి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ఆహ్వాన కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్విప్ బెందాలం అశోక్తో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ చరిత్ర, ఉత్సవ విశేషాలకు గురించి అడిగి తెలుసుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు మంత్రిని సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ 9 ఏళ్ల తరువాత జరుగుతున్న చింతామణి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కవిటి ఉద్దాన ప్రాంతం తనకు ఎంతో ప్రత్యేకమని, తన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు కాలం నుంచి ఈ ప్రాంత ప్రజల ఆత్మీయత మరువలేనిదని గుర్తు చేశారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో నవచేతన యాప్ అమలు, చిన్నారుల అభివృద్ధి లోపాల గుర్తింపుపై మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ కె అనిత మాట్లాడుతూ 0 నుండి 6 సంవత్సరాలలోపు చిన్నారుల్లో ఆరోగ్య అభివృద్ధి లోపాలను స్క్రీనింగ్ పరీక్షల ద్వారా ముందుగానే గుర్తించి సరైన సమయంలో వైద్యం అందించాలన్నారు. ముఖ్యంగా తొలి 2 సంవత్సరాలు మెదడు అభివృద్ధికి కీలకమని, వినికిడి లోపాలు, ఆటిజం, ఇతర నాడీ అభివృద్ధి సమస్యలను ముందస్తుగా గుర్తించి వైద్య శాఖకు రిఫర్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి ఎస్ సువర్ణ నవచేతన కార్యక్రమం లక్ష్యాలను వివరించగా, ఈసీడీ కోఆర్డినేటర్ ఎస్ అనురాధ తొలి 1000 రోజుల ప్రాముఖ్యత, ఆటిజం, ఏడీహెచ్డి వంటి సమస్యల గుర్తింపుపై అవగాహన కల్పించారు. శిక్షణలో నవచేతన యాప్ వినియోగం, స్క్రీనింగ్ విధానం, డేటా నమోదు, రెఫరల్ వ్యవస్థ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నిపుణులు వివరించారు. కార్యక్రమంలో సిడిపిఓలు రాజేశ్వరి, ఉమా జానకి, అష్టలక్ష్మి, సూపర్వైజర్లు, నోడల్ అధికారులు, వైద్యశాఖ సిబ్బంది, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సిక్కోల నగర సుందరీకరణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కోర్మారావు అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులో మురుగు కాలువల్లో పెరిగిపోయిన చెత్త, సిల్ట్ను మంగళవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికులతో తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ హనుమంతు కోరమారావు పనులను పరిశీలించి నగరంలోని 50 డివిజన్లలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మున్సిపల్ వికాస్ స్కూల్ పక్కన ఉన్న 30 సెంట్ల స్థలంలో మినీ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో 24 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కాలువల సిల్ట్ తొలగింపుకు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కోన వేణుగోపాలరావు, సామాజికవేత్తలు కొండల గణేష్, పి ఉమామహేశ్వరరావు, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ బగ్గాం శ్రీనివాస్ పట్నాయక్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు కె దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు దశాబ్దాల కాలంగా మనకి పారిశుద్ధ్య కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం వారి కృషితో జరుగుతూనే ఉంది. అయితే ఈరోజు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని 30 రోజులు మనకి లాంచ్ చేశారు. ఇది 2వ వారం 4వ రోజు. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రజల్లో అంటే పారిశుద్ధ్య సిబ్బంది, అదేవిధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్స్ అంతా నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. అయితే క్షేత్రస్థాయిలో వచ్చేటప్పుడు మనకి చాలా ఆవాసాలు ఉంటాయి, డ్రైనేజ్ లైన్స్ ఉంటాయి. ఆ డ్రైనేజ్ లైన్స్ కంటిన్యూస్గా ఫ్లో అవ్వాలి.
అంటే దానికి ఎవరి వంతు ప్రజలు కూడా ప్రతి హౌస్ హోల్డ్ కూడా వారి రెస్పాన్సిబిలిటీని తెలుసుకొని ఏవైతే గార్బేజ్ ఉంటుందో డొమెస్టిక్ ప్రొడ్యూషన్ గార్బేజ్ ఉంటుందో ఆ గార్బేజ్ ఆ డ్రైనేజ్లో పడడం కానీ వేయడం కానీ, అదేవిధంగా ఒకవేళ ఓపెన్ స్పేస్ ఉంటే ఓపెన్ స్పేస్లో వేయడం కానీ లేకుండా చేస్తే మనకి ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవ్వదు, వాటర్ స్టాగ్నేషన్ ఉండదు, వాటర్ నిరంతరం ప్రవహిస్తూ అది మనం ఏదో ఒక ప్లేస్లో వేస్తుంది. సో అందుకనే ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ భాగస్వాములు, మన వాటర్ క్లబ్స్, ఇక్కడ డాక్టర్స్, బిఎస్వీలు, ఆఫీసర్స్ వాళ్ళందరి ద్వారా, స్పోర్ట్స్ పర్సన్స్ అందరి ద్వారా ఒక్కొక్క మౌత్ పబ్లిసిటీ అనేది దేని మీద వెళ్ళాలంటే ఖచ్చితంగా మన నగరం మన స్థానం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీట్గా క్లీన్గా ఉండాలనే ఉద్దేశంతో నిరంతరంగా ఉదయం 6 నుంచి 9 వరకు మొత్తం సిబ్బంది అంతా రోడ్ల మీద తిరుగుతూ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మొత్తం 12,500 ఎకరాలు విస్తీర్ణాన్ని ఎప్పుడు కూడా మనం వాటర్ స్టాగ్నేషన్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి ఈ యొక్క ప్రయత్నము దీన్ని సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పి మాకు సంకల్ప బలం ఉంది, నమ్మకం ఉంది. దీంతోనే మేము మిగతా వారందరితో వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, సో అందరూ కూడా భాగస్వామి మన శ్రీకాకుళంని ఎటువంటి ఇబ్బందులు లేకుండా హెల్తీ శ్రీకాకుళంగా మార్చడానికి ఒక ప్రయత్నం గవర్నమెంట్ యొక్క సపోర్ట్. వైకాపా జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ నేతృత్వంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జిల్లా పార్లమెంట్ పరిశీలకులు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ సభాపతి తమ్మినేని సీతారాం, తమ్మినేని చిరంజీవి నాగ్, పార్టీ నాయకులు, నరసన్నపేట నియోజకవర్గ పరిశీలకులు అందవరపు సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంవి పద్మావతిలతో కలిసి ధర్మాన కృష్ణదాస్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం కుంభా రవిబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలను ఇచ్చి గద్దెనెక్కారని, మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదని, నిరుద్యోగులను నిలువున ముంచారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు మోసాలను ప్రజలు గుర్తించారని, త్వరలో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, గార మండల ఎంపీపీ గొండు రఘురాం, జడ్పీటీసీ ఆర్ దివ్య, పార్టీ సీనియర్ నేత మామిడి శ్రీకాంత్, అధికార ప్రతినిధులు పట్నాల శ్రీనివాసరావు, ఎన్ని ధనంజయరావు, రవి యాదవ్, గేదెల పురుషోత్తం, అంబటి శ్రీను, ముంజేటి కృష్ణ, చేమల తారకేశ్, చల్లా శ్రీను, సేపాన రామారావు తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లపై విధిస్తున్న అక్రమ సస్పెన్షన్ వెంటనే రద్దు చేసి వారిని పనిచేస్తున్న డిపోల్లోనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం కాంప్లెక్స్తో ధర్నా నిర్వహించారు. యూనియన్ జోనల్ కార్యదర్శి బీకే మూర్తి మాట్లాడుతూ తప్పుడు ఆరోపణలతో సస్పెన్షన్లు విధించి అనంతరం ఇతర డిపోలకు బదిలీ చేయడం వలన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. సిబ్బంది కొరత నివారణకు కొత్త బస్సులు కొనుగోలు చేసి అన్ని రూట్లలో సర్వీసులు నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి త్రినాథ్, డిపో కార్యదర్శి ఎస్వి రమణ, కె బాబురావు, ఆర్ వసంతరావు, సుజాత, ఎం రాంబాబు, ఎన్వి లక్ష్మి, ఏ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆమదాల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సహాయం కోసం ఎవరూ అధైర్యపడవద్దని, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఆమదాల వలస మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కోన రవికుమార్ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. అలాగే వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే కోన రవికుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మోటార్ సైకిల్ దొంగతనం కేసులో నిందితుడు కొర్ల శివ మున్నాకు పాతపట్నం జూనియర్ సివిల్ జడ్జి ఎం రోషిని సోమవారం 8 నెలల సాధారణ జైలు శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. కేసు వివరాల ప్రకారం ఫిర్యాదుదారు బోర సతీష్ తన పల్సర్ మోటార్ సైకిల్ను చీడిపూడి గ్రామంలో ఉంచి వెళ్ళగా అది దొంగతనానికి గురైనట్లు గుర్తించి సారవకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ బి అనిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధించినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ ఆర్ గిరిజారాణి వాదనలను వినిపించారు. ఆమదాల వలస మండలం బెలమాం పంచాయతీ పరిధిలోని లొద్దలపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నాయన పాత్రిని వరాహ నరసింహులు సోమవారం సాయంత్రం మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మంగళవారం ఉదయం ఆయన నివాసానికి చేరుకుని వరాహ నరసింహులు పార్థివ దేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వరాహ నరసింహులతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖలో దాదాపు 10 ఏళ్ల పాటు విశిష్ట సేవలు అందించిన పోలీస్ జాగిలం డైసీ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందింది. డైసీ మృతి పట్ల జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సంతాపం వ్యక్తం చేస్తూ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. ఆర్మడ్ రిజర్వ్ కార్యాలయ ఆవరణలో అదనపు ఎస్పీ కేవీ రమణ డైసీ భౌతిక కాయానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం హెచ్చర్ల ఏఆర్ ఆవరణలోని శ్మశాన వాటికలో పోలీస్ గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన డైసీ 2016లో హైదరాబాద్ మెయినాబాద్ డాగ్ ట్రైనింగ్ సెంటర్లో ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్ స్నిఫర్ డాగ్గా శిక్షణ పొందింది. 2017 నుంచి జిల్లాలో విధులు నిర్వహిస్తూ పేలుడు పదార్థాల గుర్తింపు, భద్రతా తనిఖీలు, వీఐపీ బందోబస్తు విధుల్లో విశేష సేవలందించింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్ శేషాద్రి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శంకర్ ప్రసాద్, పోలీస్ డాగ్ హ్యాండ్లర్ ఎస్ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్జేయు కేటీ హెచ్ఆర్ల IIIT నూతన డైరెక్టర్గా ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ సండ్ర అమరేంద్ర కుమార్ బొకే అందించి అభినందించారు. IIIT హైదరాబాద్కు చెందిన సీనియర్ ప్రొఫెసర్ అయిన గిరిధర్ మద్రాస్ జేసీ బోస్ నేషనల్ ఫెలోషిప్, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత. ఆయన నియామకం 3 ఏళ్ల పాటు కొనసాగనుంది. కార్యక్రమంలో డాక్టర్ మునిరామకృష్ణ, డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ వాసు సాగర్తో పాటు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో పీఎంపీ కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు స్ఫూర్తితో తన తల్లిదండ్రులు నక్క రామయ్య, గన్నమ్మ జ్ఞాపకార్థం రిమ్స్ హాస్పిటల్లో గల శ్రీ సత్యసాయి నిత్య అన్నదాన పథకానికి తన కుటుంబ సభ్యులతో కలిసి 7 బియ్యం బస్తాలను వితరంగా అందజేశారు. జిల్లా అధ్యక్షులు సోర రామచంద్రరావు చేతుల మీదుగా బియ్యం బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దాత లక్ష్మీనారాయణ ఉదారతను కొనియాడారు. ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం ఎందరికో స్ఫూర్తి ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో రాజేశ్వరరావు, శేఖర్, డోలా, వాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. రైతులకు సాగునీటి సౌకర్యాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో బైరి ఓపెన్ ఛానల్ అంపోలు నీటి సంఘం పరిధిలో చేపట్టనున్న ఓడిఎం వర్క్ పనులకు మంగళవారం ఉదయం మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. సుమారు 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టబడుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు మాట్లాడుతూ వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తున్న రైతులకు సాగునీరు అత్యంత కీలకమని అన్నారు. కాలువల ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరిగేలా అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగించి రైతులకు ఉపయోగపడే శాశ్వత పనులు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. బైరి ఓపెన్ ఛానల్ పరిధిలోని పలు గ్రామాల రైతులు గత కొంతకాలంగా తాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నారని, పనులు త్వరితగతిన పూర్తయి నీటి సరఫరా మెరుగుపడితే వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అంపోలి నీటి సంఘ అధ్యక్షులు వెలమల శ్రీనివాసరావు, గొండు అచ్యుతరావు, వెలమల మన్మధరావు, గోవిందరావు, శ్రీనివాసరావు, డిఈ క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నాన్ రెసిడెన్షియల్ విధానంలో నిర్వహించనున్న పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానం శిక్షణ కార్యక్రమాలకు ఉపాధ్యాయులు తమకు దగ్గరలోని శిక్షణా కేంద్రాల్లో హాజరు కావడానికి అవకాశం ఇవ్వాలని ఏపీటీఎఫ్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు చావలి శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి పి తిరుమలరావు మాట్లాడుతూ ప్రస్తుతం సెలవుల కారణంగా ఉపాధ్యాయులు తమ స్వగ్రామాలకు వెళ్లి ఉన్నారని తెలిపారు. ఈ మండు వేసవిలో దూర ప్రాంతాలకు ప్రయాణించడం వల్ల మహిళా ఉపాధ్యాయులు, ఎంటీఎస్ ఉపాధ్యాయులు, 55 ఏళ్ల పైబడిన సీనియర్ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో దగ్గరలోని శిక్షణ కేంద్రాలకు హాజరు కావడానికి అనుమతి ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. కావున ఈసారి కూడా ఉపాధ్యాయుల అసౌకర్యాలకు పరిగణలోకి తీసుకొని సమీప శిక్షణ కేంద్రాల్లో శిక్షణకు హాజరు కావడానికి అనుమతించాలని వారు డీఈఓ శ్రీకాకుళం మరియు సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కు విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా పెన్కాక్ సెలాట్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలో ప్రతిభ కనబరిచి జిల్లా ఖ్యాతిని చాటారు. ఈ నెల 30, 31 తేదీల్లో ఒంగోలు పోలీస్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ పెన్కాక్ సెలాట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 14వ రాష్ట్ర స్థాయి పెన్కాక్ సెలాట్ ఛాంపియన్షిప్లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి
300కు పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. దీంతో జిల్లా జట్టు ఓవరాల్ ఛాంపియన్షిప్లో 2వ స్థానం దక్కించుకుని రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. రాష్ట్ర స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసిన సబ్ జూనియర్, జూనియర్ విభాగాల క్రీడాకారులు జూన్ 26, 27, 28 తేదీల్లో మహారాష్ట్రలోని నాసిక్లో జరగనున్న 14వ జాతీయ స్థాయి పెన్కాక్ స్లడ్ పోటీలో పాల్గొననున్నారు. అలాగే సీనియర్ విభాగం క్రీడాకారులు జూలై 6, 7, 8 తేదీల్లో మేఘాలయలోని నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా పెన్కాక్ స్లాట్ అసోసియేషన్ అధ్యక్షుడు రేగిడి దయామయ్య, ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణ్ నాయుడు క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అలాగే క్రీడాకారులకు శిక్షణ అందించిన కోచ్లు మాయకవలస గౌతమి, లింగాల ఈశ్వర్రావు, సామ గౌతమ్ కుమార్ సింహాచలంను ప్రత్యేకంగా అభినందిస్తూ జాతీయ స్థాయిలోనూ శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు. బూడిద గుమ్మడికాయలో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయను తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ రుచిలాగే ఉండే గుమ్మడికాయ ఉపయోగాలు బోలెడు. నీటి శాతం ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడికాయలను స్మూతీలు, జ్యూస్లు, సలాడ్ల రూపంలో ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు దీనిలో ఉన్నాయి. విటమిన్ సి, నియాసిన్, రొబోఫ్లావిన్, థయామిన్ వంటి విటమిన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇంకా ఆల్కలాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాల్స్, ఫ్లావనాయిడ్స్ వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది. తరచూ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే ఫోలేట్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. మధుమేహ బాధితుల శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. క్షయ, రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. పేగులు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆంత్రము, చిన్న ప్రేవులు లేదా పెద్ద ప్రేవుల్లోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. పీచు, పొటాషియం ఉండడం వల్ల అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడానికి కూడా నిరోధిస్తుంది. అదేవిధంగా జలుబు, ఆస్తమా, సైనసైటిస్ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిదని, ఎందుకంటే దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం మనిషిని కృంగదీస్తుంది, విశ్వాసం మనిషిని విపులీకరిస్తుంది. పరమాత్మ సత్యం నుండి ఎప్పుడూ అద్భుతాలు, ఆశ్చర్యాలు కోరవద్దు. అది నికృష్టమైన భ్రాంతి. పరమాత్మ అనుభవమును, అనుభూతిని స్వీకరించండి. శాశ్వతంగా మీతో ఉండును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.